దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 18th నవంబర్ 2024 మీ అందరికీ యేసుప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 34వ అధ్యాయము 8వ వచనము, సామ్ నంబర్ 34 and verse 8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించు నరుడు ధన్యుడు. ధన్యత ఎప్పుడొస్తుందంటే ఆయన ఆశ్రయించినప్పుడు. దేవుడు మంచివాడని రుచిచూచి తెలుసుకోవాలి. వినికిడి ద్వారా తెలుసుకున్న నీవు, ఎవరో చెప్పినప్పుడు తెలుసుకున్న నీవు, లేక బైబిల్ చదివినప్పుడు తెలుసుకున్న నీవు రుచిచూచి తెలుసుకోమని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అంటే దేవుని వాగ్దానాలను అనుభవించుట, దేవుని ఆశ్చర్య కార్యములు అనుభవించుట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మంచితనాన్ని రుచి చూచినప్పుడు అబ్రహాము యెహోవా ఈరే అని ఆయనకు నామకరణ చేశాడు. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని మంచితనము యుద్ధములో మోషే చూసినప్పుడు ఆయనకు యెహోవా నిస్సి అని నామకరణ చేశాడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, రుచి చూడకుండా నీవు ఆయనను పూర్ణ హృదయముతో స్తుతించలేవు. ఆయనను రుచి చూడకుండా నీవు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేవు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ దట్ ట్రస్టెత్ ఇన్ హిమ్. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరో ఆయన మంచివాడని చెప్పడము కాదు, ఎవడో ఆయన ఉత్తముడని చెప్పడము కాదు, నీవు రుచి చూచి తెలుసుకోమని ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నాడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సమాధానాన్ని రుచి చూచి తెలుసుకోవాలి. రుచి చూచి తెలుసుకున్నప్పుడు నీవు ఆ రుచిలో నిలబడతావు. కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హిందీ में पढ़ेंगे भजन संहिता 34th chapter और 8th वचन पढ़ रहे हैं. परख कर देखो कि यहोवा कैसे भला है, क्योंकि 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 धन्य है वह पुरुष जो उसकी शरण लेता है. परमेश्वर भला है. कैसे आप जानेंगे? परख कर देखो कि यहोवा कैसा भला है. आपको जानना चाहिए, आपको पहचान लेना चाहिए. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వు విశ్వాసంలో ఎదగాలంటే, విశ్వాసం పెరగాలంటే, ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ధైర్యముగా జీవించాలంటే దేవుని వాగ్దానాలను, ఆయన మాటలను రుచి చూచి తెలుసుకోవాలి. ఆయన ఉత్తముడు. హీఈస్ గుడ్ ఆల్ ద టైమ్. హీఈస్ గుడ్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. హీఈస్ గుడ్. కనుక ఆయన మంచితనాన్ని నువ్వు అనుభవించాలని, ఆయన కృపను అనుభవించాలని దేవుడు రుచి చూడుటకు నీవు ఆశ కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేస్తున్న ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి స్తోత్రం. అవును తండ్రి, మిమ్మల్ని రుచి చూడకే ప్రభా నాయన తండ్రి, మేము విశ్వాసంలో నిలబడలేకపోతున్నాం. రుచి చూడకే ప్రభా నాయన తండ్రి, నీ యందు ఆశ్రయము పొందుకోలేకపోతున్నాము తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రభా, నిన్ను రుచి చూచి నీవు ఉత్తముడని నాయన తండ్రి మేము అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనారోగ్యమైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ కొరకు నాయన దేవ సిద్ధపడుతున్న వారు అందరి కొరకు ప్రార్థన చేసినాను. నీవే తృప్తిపరచండి నాయన తండ్రి. దేవ తండ్రి, శ్రమలో నాయన బిజినెస్ చేసిన వారన్నింటిలో మీరు తోడు దయచేసి మంచిగా బిజినెస్ చేయటకు నీ కృపను అనుగ్రహించి నీవు మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభా, బిజినెస్లో మీ సహాయం కొరకు స్తోత్రంలో నాయన. చదువుకుంటున్న బిడ్డలు హాస్టల్స్లో చదువుకుంటున్న వారు, విదేశంలో చదువుకుంటున్న వారు,
వారు నాయన తండ్రి నీ మంచితనాన్ని అనుభవించడానికి సహాయం చేయండి నాయన. వారి చదువుల్లో నాయన నీ మంచితనం అంతా అనుభవించి నాయన మంచిగా చదువుటకు కృప దయచేయమని అడుగుతున్నాను. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. దేవా నీ మంచితనం అంతయు ప్రభ నాయన వారు అనుభవించి పరిచయం చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను, దీవించండి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము ప్రార్థించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.